ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. శ్రీ సాయి సచ్చరిత్రం ఓవి టు ఓవి అంటే యథాతథం. హేమాడ్ పంత్ గారు మరాఠీ భాషలో వ్రాసినటువంటి సచిత్ర గ్రంథానికి యథాతథంగా కుమారి మణి అమ్మ ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాన్ని మనం పారాయణ విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. నేను అమెరికాలో ఉండడం వల్ల వారాలు సరిగ్గా తెలియక నిన్ననే గురువారం అనుకుని ఒక పారాయణ విశ్లేషణ పంపించడం జరిగింది. మన సోదరుడు అంటే సచరిత్రని పారాయణం చేయమని ప్రోత్సహిస్తున్నటువంటి సోదరుడు సార్ ఈరోజు బుధవారం, రేపు గురువారం మరింకోటి చేయండి అని అడగడం వల్ల మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు కొద్దిగా ఆరోగ్యం బాగానే ఉంది. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. బాబాగారి మార్గం అవైదికం అంటుంటారు మన సోదరులు. ఏమిటో అవైదికం అంటే, ఎక్కడ ఉందో అవైదికం అంటే నాకు అసలు అర్థం కాదు. సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వీటన్నింటినీ గౌరవిస్తూ వాటిలో ఉన్న జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ముందుకు సాగేదే సద్గురు సాయిబాబా వారి మార్గం. గురువుతో పాటుగా సకల దేవతలను ఆరాధిస్తూ అందులో కూడా ముఖ్యమైనటువంటి విఘ్నేశ్వర స్వామి ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, ఇలా మన సనాతన ధర్మంలో వైదిక మతంలో చెప్పబడినటువంటి విధి విధానాలను చక్కగా తూచా తప్పకుండా ఆచరింపచేసేదే సాయినాథుని మార్గం. దాన్ని అవైదికం అంటుంటారు. ఎవరికి అర్థం కాని బ్రహ్మరహస్యం ఇది. ఇప్పుడు చూడండి, కథ ప్రారంభంలోనే గణేశాయ నమ, సరస్వత్యై నమ, గురుభ్యో నమ, కులదేవతాయ నమ, సీతారామచంద్రాభ్య నమ, సద్గురు సాయినాథాయ నమ. ఇంతకంటే వైదికం ఏమైనా ఉంటుందా? గణేశుణ్ణి, సరస్వతీమాతని, గురువుని, కులదేవతని, సీతారామచంద్రుల్ని తలుచుకొని తర్వాత సాయిబాబాని గురువుగాని తలుచుకున్నారు. ఇప్పుడు పూర్వకథ. సాయిబాబా నాకు పూర్తి ధైర్యాన్నిచ్చి నా చరిత్రను వర్ణించడానికి నా సంపూర్ణ అనుమతి పొంది, నీవు నీ పనిని చెయ్యి, మనసులో ఏమాత్రం భయపడకు, నా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచు, నీ మనసును దృఢపరచుకో, నా లీలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది, వానిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి, వానిలో మరల మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయని చెప్పారు. నా లీలలు అనింది ఎవరంటే, ఒకప్పుడు నారాయణ అన్నాడు, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అన్నాడు, తర్వాత శివ పరమాత్మ అన్నాడు, ఆ తర్వాత నా లీలలు గానం చేస్తే అని అన్నవారు ఎవరైనా ఉన్నారంటే సాయినాథులు మాత్రమే. లీలలు ఎవరికి ఉంటాయి? భగవంతుడికి ఉంటాయి. లీలలు జరిపేవారు ఎవరు? భగవంతుడు మాత్రమే. కాబట్టి సాయిబాబా వారు చాలామంది అంటారు, ఆయన ఎక్కడ నేను దేవుడు అని చెప్పుకోలేదు అని చెప్పి. దేవుడని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి, దేవుడితో సమానంగా దైవత్వాన్ని ఆయన ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాలు ఇదొక సందర్భం. నా లీలలు రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది, వారిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. నా లీలలు అన్నారు అంటే బాబా స్వయంగా నేను భగవంతుని లీలలు శ్రవణం చేస్తే మాయ తొలుగుతుంది. సరే, నమ్మకున్న వారికి ఫలితం. శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి, వానిలో మరల మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. మరల మునకలు వేయడమే మనం సచరిత్రని అనేక సార్లు, 100 సార్లు చదివినా మళ్ళీ చదువుతూనే ఉంటాం. చదివిన ప్రతిసారి మనకు ఒక కొత్త జ్ఞానరత్నం లభిస్తూనే ఉంటుంది. జ్ఞానరత్నం లభించినా లభించకపోయినా అవి చదువుతూ ఉంటే చాలు, ఏదో తెలియని ఒక దివ్యానందం మనం పొందుతాం.
ఈ మాటలు వినగానే నా మనసులోని సంశయాలు దూరమయ్యాయి. సాయి పాదాలకు ప్రణమిల్లి నాకు స్ఫురించినట్లు చరిత్రను వ్రాయడం ప్రారంభించాను. బాబా పెదవుల నుండి వచ్చిన మాటలు శుభశకనమని భావించి నా కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాను. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. అవి ఎవరికీ అంతుపట్టవు. వారిని వర్ణించలేక వేదాలు, శృతులు, శాస్త్రాలు మోగపోయాయి. శాస్త్ర విశారదులు, వేదవిధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు. వారి జోలికి పోకండి. ఎవరైతే వాదనలు చేద్దాం అంటారో, శాస్త్రంలో అలా చెప్పింది, శాస్త్రంలో ఇలా చెప్పింది, శాస్త్ర ప్రకారమే వెళ్ళాలి అంటూ ఉంటారో, శాస్త్రాలను పట్టుకొని వేలాడుతూ ఉంటారో, అలాగే శాస్త్రాలను పట్టుకొని మనని కూడా వేలాడమని శాసిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళ జోలికి పోవద్దు. నిజానికి ఈ యొక్క భారత సమాజాన్ని, హైందవ జాతిని, సనాతన ధర్మాన్ని నడిపించింది శాస్త్రాల కన్నా ఎక్కువ భక్త శిఖామణులు, మహాభక్తులు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, సౌనిక, భీష్మ, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణ ఇలాంటి మహాభక్తులు. అంగదుడు, విభీషణుడు ఇలాంటి మహాభక్తులు. అలాగే ఆధునిక కాలానికి కలియుగంలోకి వస్తే భక్త తుకారాం, నామదేవ్, సక్కుబాయి, మీరాబాయి, గోరకుమ్మరదాసు, యోగి వేమన, భక్త రామదాసు, ఇంకా అనేక మంది మహాభక్తులు భగవద్ దర్శనాన్ని కేవలం భగవంతుని మీద అనన్యమైన భక్తితో, ప్రేమతో పొందుతామే తప్ప శాస్త్రాలతో కాదు. ఇప్పుడు నేను చెప్పిన మహాభక్తుల్లో చాలామందికి శాస్త్రాలంటే ఏమీ తెలియదు. భక్త తుకారాంకి ఏమీ తెలియదు. యోగి వేమనకు అసలే తెలియదు. అలాగే భక్త కన్నప్పకు అస్సలు జీరో నాలెడ్జి. భక్త శబరి జీరో నాలెడ్జి. అలాగే సతీ సక్కుబాయి, మీరాబాయి, నామదేవ్, గోరకుమ్మరదాసు, ఇంకా చాలామంది, జానాబాయి. నాకు ఇంకా అన్ని పేర్లు చెప్పలేకపోతున్నాను, కానీ పాండురంగడి భక్తులందరూ కూడా సాధారణమైన మనుషులు, సాధారణమైనటువంటి వ్యక్తులు. ఈ శాస్త్రాల పేరు కూడా వారికి తెలియదు అసలు. అటువంటి శాస్త్రాలు ఉన్నాయి. కానీ వారు భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు, భగవంతుని అనుగ్రహాన్ని పొందారు, భగవత్ శక్తిని ప్రదర్శించారు. వారి ద్వారా భగవంతుడు ఉన్నాడు అనే ఒక గొప్ప సత్యాన్ని లోకానికి ప్రకటించబడింది. ఎవరి ద్వారా అంటే మహాభక్తుల ద్వారా. వాళ్ళకి శాస్త్రాలతో ఏం సంబంధం లేదు. అందుకనే తుకారాం గారు కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, ఈ మహానుభావులు భగవంతుని గొప్పతనాన్ని, భగవంతుని పొందే విధానాన్ని, భక్తి మార్గాన్ని చెబుతుంటే ఈ శాస్త్రకారులంతా అడ్డుపడ్డారు. అబ్బాయి నువ్వేలా చెప్తావు? వేదాలు, పురాణాలు అవన్నీ కూడా మేము చెప్పాలి, బ్రాహ్మణులను చెప్పాలి, పీఠాధిపతులను చెప్పాలి, మేము చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి, నువ్వెలా చెప్తావు భగవతత్వం అని చెప్పేసి ఈ మహానుభావులందరినీ అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కాకపోతే వారికి భగవంతుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, భగవంతుడి శక్తి వారికి తోడుగా ఉంది కాబట్టి ఈ పీఠాధిపతులు వీళ్ళు ఏం చేయలేక తోకముడుచుకున్నారు. మళ్ళీ ఈ మధ్య కాస్త శాస్త్రకారులు, శాస్త్రాలు అనుకుంటూ లేస్తున్నారు. లేచి మనలాంటి భక్తి మార్గంలో పోయేవారికి, లేదా మనకు దారి చూపించినటువంటి మహానుభావులు, గురువులు ఎవరైతే ఉన్నారో, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, వెంకయ్య స్వామి గారు కావచ్చు, అవధూతులు కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, అబ్బాయి వీళ్ళందరూ పనికిరారు, వీళ్ళ గురించి శాస్త్రాలు ఎక్కర్లేదు, మీరు శాస్త్రాల ప్రకారం వెళ్ళాలి అని మన మీద ఏదో పెత్తనం చేయాలని చూస్తున్నారు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. వాళ్ళ భ్రమలో వాళ్ళు బతుకుతుంటారు. ఇంతకుముందు అలాగే బతికారు భ్రమల్లోనే, ఇప్పుడు భ్రమలోనే బతుకుతారు. వాళ్ళు సామాన్య ప్రజల్లోకి రారు.
వాళ్ళు అక్కడే కూర్చుంటారు, మనల్ని శాసించాలని చూస్తారు. సామాన్య ప్రజలకు దగ్గరగా వచ్చిన మహానుభావులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని తొక్కాలని చూస్తుంటారు. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. అవి ఎవరికి అంతుపట్టవు. వారిని వర్ణించలేక వేదాలు, శృతులు, శాస్త్రాలు మోగపోయాయి. ఎవరికి శ్రీహరి యొక్క లీలలు వర్ణించడానికి శాస్త్రాలకు చేతలు కాలేదు, శృతులకు చేత కాలేదు, వేదాలకు కూడా చేత కాలేదు శ్రీహరి మహిమలు లీలలు వర్ణించటానికి. అలాగే శ్రీహరి భక్తుల యొక్క గొప్పతనం కూడా శాస్త్రాలకు, వేదాలకు, పురాణాలకు ఏం తెలియదు. మహాభక్తుల యొక్క గొప్పతనం అవి కూడా తెలుసుకోలేవు. శాస్త్ర విశారదులు, వేద విధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు వారి జోలికి పోవకండి. వారి జోలికి పోతే ఇంకంతే, మన మైండ్ పాడైపోతుంది, మనకున్న భక్తి కాస్త పోతుంది. శ్రీహరి తన భక్తుల చేతుల్లో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడుతూ ఉంటాడు. ప్రేమ కోసం భక్తుల అధీనంలో ఉంటాడు, కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. అది భగవంతుని యొక్క లక్షణం. ఆయన దేనికి లొంగుతాడు? ప్రేమకు లొంగుతాడు, తపనకు లొంగుతాడు, ఆరాధన లొంగుతాడు. అంతేగాని శాస్త్ర పాండిత్యం, ఎన్ని శాస్త్రాలు చదివావు, ఎన్ని వేదాలు చదివావు, ఎన్ని పురాణాలు చదివావు, వాటిల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా బాగా వంట పట్టించుకున్నావా అని అడగడు. ఆయన మీద మనకున్న అపారమైనటువంటి భక్తి, ప్రేమ, శ్రద్ధ, తపన ఏదైతే ఉందో వాటిని చూసి భక్తులకు భగవంతుడు లొంగుతాడు తప్ప శాస్త్రజ్ఞానానికి కాదు. ఆ శాస్త్రజ్ఞానం పట్టుకుంటేనే దొరుకుతాడు దేవుడు అనుకుంటే పట్టుకోండి, వాటి ద్వారా మీరు తరించండి. అంతేగాని అందరి మీద శాస్త్రాలు రుద్దాలని ప్రయత్నం చేయకండి. నీకు ఇదే శుభప్రదమైంది. ఇది నా ఈ అవతార కార్య సార్థకత. ఇదే నేను పదే పదే చెప్పేది. దీని గురించి నా చింత. ఇది ఎవరు? బాబాగారు చెప్పారు స్వయంగా. నా అవతార కార్య సార్థకత అంటున్నాడు. ఏమిటి ఆయన అవతార కార్యం? ఏం చెప్పదలుచుకున్నాడు? భగవంతుడు ప్రేమకు లొంగుతాడు కాబట్టి భగవంతుని అనన్యంగా ప్రేమించండి, అనన్య భక్తితో ఆరాధించండి అని చెప్పడమే ఆయన అవతార కార్యం. అందుకనే సాయి భక్తులకి భక్తి సులభంగా అద్దుద్ది. ఆ భక్తి అబ్బింది. ఆ భక్తి ద్వారా పొందినటువంటి ఆ అనుభూతి, అనుగ్రహం అందరూ అనుభవించారు కాబట్టే బాబా మీద ఎవరు ఏం చెప్పినా ఏమీ ఎక్కదు. దీని గురించే నా చింత. శ్యామ, మరో మాట చెప్తాను. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. ఎవరంటారు ఈ మాటలు? నా నామస్మరణ చేయండి, నా నామాన్ని ఉచ్చరించండి, నా నామాన్ని స్మరించండి అని ఎవరంటారు? ఒక భగవంతుడే అంటాడు. నిజంగానే గురువులు అనరు. కాబట్టి మరి బాబాగారు ఇక్కడ గురువా, భగవంతుడా? భగవంతులాగే కనపడుతున్నాడు, కానీ గురు స్వరూపంగా వచ్చాడు. గురు స్వరూపంగా వస్తే బాగానే ఉండేది. ఫకీరు స్వరూపంగా కూడా వచ్చాడు. గురు స్వరూపంగా వచ్చి నా స్మరణ చేయండి, నా నామస్మరణ చేయండి, నా ఆరాధన చేయండి అంటేనే ఒప్పుకోరు. గురువు భగవంతుని చూపిస్తాడు తప్ప ఆయన నన్నే సేవించండి నేను అంటే అది ఎలా కుదురుతుంది అనేవాళ్ళు ఉన్నారు. పోనీ అంతవరకు సరే అనుకుందామా బాబాగారు అనుకుంటే లేదు, మళ్ళీ ఫకీర్ వేషంలో వచ్చాడు. దాంతో వాళ్ళకన్నీ సమస్యలే, పాపం సందేహాలే. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసేవారి ముందు వెనక నలుదిక్కులా నిలిచి ఉంటాను. నా కొరకు మనోప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణంలో ఆనందం కలగటం సహజం. నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. భగవంతుడు తప్ప ఎవరు ఈ పదాలు వాడరండి. భగవంతుడు మాత్రమే ఈ పదాలు వాడతాడు. నా కథాశ్రవణం చేయండి. హరికథాశ్రవణం అంటే ఏంటి? భగవంతునికి కథలు, లీలలు పాడి వినిపిస్తూ ఉంటారు హరికథాశ్రవణం. ఇక్కడ బాబాగారు ఏమంటున్నారు? నా ప్రేమతో గానం, నా మహిమలను గానం చేసేవారి ముందు వెనకల నలుదిక్కులా నిలిచి ఉంటాను అంటున్నాడు. కాబట్టి నా కథలు గానం చేయండి అనేది ఒక భగవంతుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ బాబాగారు స్వయంగా తన యొక్క భగవతత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఒప్పుకున్నాళ్ళు ఒప్పుకుంటారు, నమ్మకం ఉన్నవాళ్ళు ఆరాధించుకుంటారు, ఆయన కథలు గానం చేస్తారు, ఆయన కథలు శ్రవణం చేస్తారు. ఆయన శాస్త్రాల్లో లేడు కదా, ఆయన్ని పూజించడం ఏంటి? ఆయన పూజిస్తే పాపం, మహాపాపం అనుకున్న వాళ్ళు ఆయనకు దూరంగా ఉంటారు. చక్కగా వాళ్ళు శాస్త్రాలను పట్టుకొని శాస్త్రాలు చెప్పిన ప్రకారంగా వారి ఇష్టదైవాలను ఆరాధన చేసుకోవచ్చు.
అంతేగాని సాయి భక్తుల్ని మీరు ఆరాధన చేయడానికి వీలేదు, ఆయన శాస్త్రాల్లో లేడు అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. ఊరికే చెప్పడానికి మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప ఆచరణకి ఏమీ పనికిరాదు. నా కథా సంకీర్తన చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనం నమ్ము. నా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏమంటున్నాడు ఇక్కడ? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిందే చెప్తున్నాడు. అనన్యంగా నా భక్తిని ఆశ్రయించే వారికి నేను ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటాను, సంరక్షిస్తాను అని కృష్ణుడు అన్నదే ఈయన అంటున్నారు. నా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఇది భగవంతుడు మాత్రమే చెప్పగలిగినటువంటి మాటలు. సాయినాథుల వారు సాక్షాత్తు భగవంతుడు. ఇవి చాలావా ఆయన దత్తాత్రేయ అవతారం అని చెప్పడానికి? ఆయన ఒక గురువుగా అయితే ఈ మాటలు చెప్పడు. రమణ మహర్షి గారు ఈ మాటలు చెప్పలేదు, రామకృష్ణ పరమహంస గారు ఈ మాటలు చెప్పలేదు. ఒక బాబాగారు మాత్రమే చెప్పారు. అలా చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత సత్యమై ఉండాలి. పోనీ అలా ఊరికే చెప్పేసేసి ప్రజల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ బాబాగారు అలా ఉన్నారా? 100 సంవత్సరాల నుంచి శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ విధంగా ఆయన చరిత్ర చదివేవారిని, ఆయన కథా శ్రవణం చేసేవారిని, చెప్పేవారిని అడుగడుగునా సంరక్షిస్తూ, కాపాడుతూ, ఆధ్యాత్మికంలో ఉన్నత శిఖరాలను అధిరోహింపచేస్తూ ఎంతోమంది గురువులను తయారు చేశారు బాబాగారు. బివి నరసింహస్వామి గారు కానీ, ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు కానీ, శరత్ బాబూజీ గారు కానీ, ఇంకా ఇప్పుడున్న కొంతమంది గురువులుగా సాయి భక్తుల చేత ఆరాధించబడుతున్న వాళ్ళు కానీ ఎంతోమంది. వాళ్ళందరినీ ఊరికిన గురువులు అంటారా? వారికి ఆ జ్ఞానం కలిగితేనే అంటారు. అదే సమయంలో వారు మరికొంతమందికి జ్ఞానం ప్రసాదించి వారి అజ్ఞానాన్ని తొలగింపజేసి వారిని భక్తి మార్గంలో నడిపిస్తే, అలా నడిచిన వారికి కూడా ఫలితాలు వస్తే అప్పుడు వారిని గురువులుగా స్వీకరించారు. బివి నరసింహస్వామి గారు కానీ, ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు కానీ, శరత్ బాబూజీ గారు కానీ వీరిని గురువులుగా స్వీకరించండి. ఊరికే ఎందుకు స్వీకరిస్తారు? మళ్ళీ లలిత జ్యువెలర్స్ మాటే చెప్తాను, ఏది ఊరికే రాదు. డబ్బైనా, గురుత్వమైన, దైవత్వమైన. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ, నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసేవారికి విశేష సుఖాలు ఎలా గుర్తుకొస్తాయి? విశేష సుఖాలు గుర్తొచ్చాయంటే బాబాగారి మీద మనం అనన్యంగా భక్తి ప్రేమలను కలిగి లేము అని దీని ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి బాబా ఉన్న చోట విశేష సుఖాలు ఉండకూడదు. విశేష సుఖాలు ఉన్న చోట బాబాగారు లేరు అని మనమే అర్థం చేసుకోవాలి. నేను నా భక్తులను మృత్యుముఖ నుండి లాగివేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. వినటం కాదు, ఆ విన్నదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఊరికే గుర్తుండదు. మాటిమాటికి దాన్ని మననం చేసుకోవాలి, అప్పుడు గుర్తుండిపోతుంది. ఊరికే గుర్తుంటే లాభం లేదు. మన జీవితంలో ఎదురైన సంఘటనలు, సందర్భాలు, సమస్యల సమయంలో ఆ గుర్తున్న జ్ఞానాన్ని మనం ఉపయోగించి ధర్మం తప్పకుండా, నీతి తప్పకుండా జీవించాలి. అప్పుడు అది మనకు సత్ఫలితాలు ఇచ్చి ఆధ్యాత్మికంగా మనని ఉన్నతంగా తీసుకెళ్తుంది. అంతేకాదు, శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. శాంతి దేని ద్వారా వస్తుంది? జ్ఞానం ద్వారా వస్తుంది. జ్ఞానం ద్వారా ఎలా వస్తుంది? జ్ఞానం ద్వారా దేనికి చెలించని నిశ్చల స్థితి వస్తుంది. ఎప్పుడైతే నిశ్చల స్థితి వస్తుందో దాని ద్వారా శాంతి లభిస్తుంది. ఎక్కడ నిశ్చల స్థితి ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. ఇప్పుడు ఒక కొలనుంది, కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి, అదే శాంతి కదా. అదే ఒక రాయి వేసామనుకోండి, తరంగాలు అశాంతి కదా. కాబట్టి జ్ఞానం ద్వారా నిశ్చల స్థితి ద్వారా పరమశాంతి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అనుభూతి, ఆత్మానందం, బ్రహ్మానందం. ఇవన్నీ పరమశాంతిలోంచి లభిస్తాయి. పరమశాంతికి
మూలం నిశ్చల స్థితి. దేని ద్వారా కానీ ఏ సందర్భంలో కానీ చలించని మనసు ఎవరికైతే ఉంటుందో వారికి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మంచివి కానీ చెడు కానీ, అది నాకు బాగా ఇష్టం, ఇది ఇష్టం లేదు, ఇష్టము ఇష్టం లేదు, ఈ రెండు ఉన్న చోట శాంతి ఉండదు. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అహం అంటే అహంకారం పోతాయి, సోహం అదే నేను అనే సాధన కూడా ఆగిపోతుంది. సోహం, అహం, సోహం రెండూ మాయమైపోతాయి. ఈ రెండు కూడా ఆత్మను చేరుకునే వరకే. ఆ చేరుకునే మధ్యలో వీటిని కూడా వదిలేసుకుంటే తప్ప దాన్ని పొందలేం. సోహం అనేది సాధనా మార్గంలో చెప్తుంటారు, సోహం సోహం అని చెప్పి. మన శ్వాస అనేది ఆ విధంగా లోన ఆ శబ్దం చేస్తూ ఉంటుంది. సోహం సోహం అని ప్రతి క్షణం ఆ శబ్దం చేస్తూ అదే నేనే ఉన్నాను, అదే నేనే ఉన్నాను, హం 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 అంటూ ఇవన్నీ ఆగిపోయి నిశ్చలంగా ఆత్మస్థితి కలుగుతుంది. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధ గల శ్రోతలు ఉన్ముని స్థితిని పొందుతారు. అనన్యమైన పరిపూర్ణమైన శ్రద్ధ గల శ్రోతలు అనన్యంగా ఉండాలి, అఖండంగా ఉండాలి, విడిచిపెట్టకుండా ఉండాలి, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండాలి. అంతేకాదు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. వారు ఉన్మని స్థితిని పొందుతారు, అంటే ఆత్మస్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్య ఘనమవుతుంది. చిత్తం చైతన్య ఘనం అంటే బ్రహ్మస్వరూపంగా మారుతుంది. సాయి సాయి అనే నా నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. ఆయన స్వయంగా చెప్తున్నాడు, సాయి సాయి అనే నామస్మరణ చెయ్యండి, సకల దోషాలను పాపాలను నశింపచేస్తుంది అంటున్నాడు. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అంటున్నాడు. ఆయన స్వయంగా చెప్తున్నాడు, నాకు సాష్టాంగ నమస్కారం చేయండి, దాని ద్వారా చెవుల ద్వారా విన్న పాపాలు, వాక్కుతో పలికిన పాపాలు కూడా పోతాయి అంటున్నాడు, అభయం ఇస్తున్నాడు. అయితే సాష్టాంగ నమస్కారం అంటే అర్థం తెలుసుకొని చేయాలి. సాష్టాంగ నమస్కారం అంటే శరణాగతి, సంపూర్ణ శరణాగతి. బాబా నువ్వే దిక్కు, నువ్వే శరణు, ఇంతవరకు చేసినటువంటి తప్పులు పాపాలన్నీ కూడా క్షమించు అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెంది మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ అటువంటి పాపాలు చెయ్యను అని ప్రతిజ్ఞ చేసుకొని బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తే చేసిన పాపాలు కూడా పోతాయి అని చెప్పారు. రచనా కార్యం సామాన్యమైంది కాదు, అయినా వారి ఆజ్ఞను శిరసా వహించాను. బాబా వంటి ఉదారులైన దాత అండగా ఉండగా నేను దైవాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి, దైన్యాన్ని? భయం ఎందుకు చెందాలి? బాబా లాంటి ఉదారులైన దాత, అడగకుండానే అన్నీ ఇచ్చే ఉదారత ఉన్నటువంటి బాబా లాంటి గురువు ఉండగా నేను ఎందుకు భయం చెందాలి, ఎందుకు డౌట్ చెందాలి, రాయగలుగుతానా రాయలేనా అని హేమాడ్ పంత్ గారు తనలో తాను అనుకుంటూ ఉన్నారు. వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు, మరొకరిని హరికథా కీర్తనాదుల్లో నిమగ్నం చేశారు. అంటే ఒక మందిరం నిర్మాణం చేసింది ఎవరు? బూటి. బాబాగారి కథలను లీలలను విశ్వాప్తం చేసింది ఎవరు ఆ రోజుల్లో? దాసగన మహారాజు. ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు, ఎవరు? శ్యామ. నన్ను వ్రాయటానికి కూర్చోబెట్టారు, నన్ను ఆయన చరిత్రను రాయమని నాకు బాధ్యత అప్పచెప్పారు. ఇది బాబాగారి మార్గంలో వారి వారి సామర్థ్యాలను బట్టి, వారి వారి మానసిక ఇష్టాయిష్టాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన, ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క గురుసేవను అనుగ్రహించారు. ఇది 22వ వరకు పారాయణం చేశాం. మళ్ళీ వచ్చే గురువారం సాయిరాం.